బీఆర్ఎస్ లీడర్ల బినామీలే సూత్రధారులు అని చెప్పి కూడా దిశ ప్రత్యేక కథనం అందించింది. బతుకమ్మ పోయి జైల్లో కూర్చుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ వందల కోట్ల నిధులు బతుకమ్మ పేరుతో దుర్వినియోగం చేసింది. 1000 కోట్ల స్కామ్. బతుకమ్మ చీరాల స్కీమ్లో భారీ అవినీతి. బీఆర్ఎస్ లీడర్ల బినామీలే సూత్రధారులు. సూరత్ భీవండి నుంచి కిలోల చొప్పున కొనుగోలు. పీసులుగా కట్ చేసి రంగులు అద్దిన వైనం. చీరకు ₹25 నుంచి ₹30 వరకు వ్యయం. ప్రభుత్వం నుంచి ₹200 నుంచి ₹250 వరకు వసూలు. సెంటిమెంట్ పేరుతో ప్రజాధనం దోపిడీ. స్కీమ్లో అవినీతి జరిగిందని ఇప్పటికే సీఎం విమర్శలు. స్కామ్ లెక్కలపై ఆరా తీస్తున్న అధికారులట. చీరాల స్కీమ్కు సర్కార్ బ్రేక్. నేతన్నల కోసం కొత్త పథకాలట. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో బతుకమ్మ చీరలు అని చెప్పి ఒక కొత్త స్కీమ్స్ ప్రారంభించి మహిళలు ఆకట్టుకోవడం, ఓటర్లను ఆకర్షించే క్రమంలో బీఆర్ఎస్ బతుకమ్మ చీరలను వంచింది. బతుకమ్మ చీరలలో కూడా 1000 కోట్ల స్కామ్ జరిగిందట. సూరత్ భీవండి నుంచి కిలోల చొప్పున కొనుగోలు చేసి పీసులుగా కట్టేసి రంగులు అద్దిరట. బీఆర్ఎస్ లీడర్ల బినామీలే సూత్రధారులు అని చెప్పి కూడా దిశ ప్రత్యేక కథనం అందించింది. ఇప్పటికే బతుకమ్మ చీరలలో స్కామ్ జరిగింది, కోట్లాది రూపాయలు కొల్లగొట్టిరు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నాడు. లాస్ట్కు బతుకమ్మ పోయి జైల్లో కూర్చుంది. తెలంగాణ బతుకమ్మ అని చెప్పి కవితకు ముద్దుగా పేరు పెట్టుకున్నారు. బతుకమ్మ ఆట పాటను అసలు కవిత లేకపోతే తెలంగాణ బతుకమ్మ లేదా, అసలు తెలంగాణ ప్రజలకు బతుకమ్మ ఆడడమే రాదు అన్నట్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచ్చుబులేశాలేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో ప్రజలను ఆకర్షించుకోవడం కోసం బతుకమ్మ ఆటల కోసం దసరా పండుగ సమయంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ వందల కోట్ల నిధులు బతుకమ్మ పేరిట దుర్వినియోగం చేసిండు. ఇప్పుడు 1000 కోట్ల నిధులు కూడా బతుకమ్మ చీరల పేరిట కూడా దుర్వినియోగం చేసి ఇప్పుడు స్కామ్ చేసిరట. దానికి సంబంధించి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలకు బ్రేక్ చేసి నేతన్నల కోసం ప్రత్యేక పథకాలు తీసుకొస్తారట. ఇప్పుడు ఈ 1000 కోట్ల స్కామ్లో ఎవరు ఉన్నారు, దానిపై అధికారులు కూడా ఆరా తీస్తున్నారట. నాయకుల బీఆర్ఎస్ లీడర్ల బినామీలే సూత్రధారులట. లాస్ట్కు ప్రజలను ఆకట్టుకునే ఓటర్లుగా ఆకట్టుకునే ప్రయత్నంలో కూడా బీఆర్ఎస్ 1000 కోట్ల కుంభకోణం చేసిందండి. ఎన్ని స్కీములలో ఎన్ని స్కాములు చేసారు, ఏ శాఖలో ఎంత అవినీతి చేశారు, ఏ శాఖ నుండి ప్రజాధనాన్ని బీఆర్ఎస్ సొంతగా వాడుకుంది అనేది ఇంకా తేలాల్సి ఉంది. రోజుకు ఒక్కొక్కటి. నిన్న కమర్షియల్ ట్యాక్స్ సంబంధించి అప్పటి సిఎస్ సోమేష్ కుమార్ 1000 కోట్ల స్కామ్ చేసిరని, ఇలా బతుకమ్మ చీరలపై 1000 కోట్ల స్కామ్ అని చెప్పి ఈ వందల కోట్లు 1000 కోట్ల స్కాములు జరుగుతూనే ఉన్నాయి. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తున్నది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత క్రిమినల్గా 10 సంవత్సరాలు పరిపాలించిందంటే ప్రజలకు అసలు మరోసారి బీఆర్ఎస్ వచ్చుంటే స్వేచ్ఛ లేకుండా పోయేది. ఈ అవినీతి కూడా బయటకు వచ్చే పరిస్థితులు లేకుండేది. ప్రజాధనం పూర్తిగా కూడా బీఆర్ఎస్కు, తెలంగాణ భవన్కు, కేసీఆర్ కుటుంబానికి సొంతం చేసుకున్న ప్రయత్నం చేసేది. ఇప్పుడు ప్రజలు ఇదంతా గమనించి బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాల్లో ఏర్పడింది కాబట్టి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి రోజుకొకటి వెలుగు వస్తుంది. ఇంకెన్ని వెలుగు వస్తాయో, ఎన్ని వందల కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు బీఆర్ఎస్ ప్రజాధనాన్ని వాడుకొని ప్రజాధనాన్ని వాళ్ళ సొంత అవసరాల కోసం వాడుకోరో తేలాల్సింది.